హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే మనకి మిల్ మేకర్ వంకాయ కర్రీ చేస్తున్నాను. మిల్ మేకర్ వంకాయ మసాలా చేస్తున్నాను. మసాలాలు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లు అలాంటివి ఏమి వేయను. సింపుల్గా వండేస్తాను. మిల్ మేకర్ అయితే హాట్ వాటర్లో పెట్టాను. అయితే ఆవాలు కడాయి పెట్టాను, కొంచెం ఆయిల్ పోసాను. ఆవాలు చిటపటమన్నాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను, కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసాను. అవి మగ్గుతున్నప్పటికి మిల్ మేకర్లో కొంచెం హాట్ వాటర్ వేసాను. మిల్ మేకర్ అంటే పెద్ద మిల్ మేకర్ కాదు, ఇవి చిన్న మిల్ మేకరు. హాట్ వాటర్ వేసాను. ఈ ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగాలి. ఉల్లిపాయలు అయితే ఎర్రగా బాగా వేగాక ఆ తర్వాత మిల్ మేకర్ అయితే ఫస్ట్ వేసేస్తాను. వంకాయలు అయితే కట్ చేసి ఉప్పు నీళ్ళు వేసాను. వంకాయలు అయితే మిల్ మేకర్ అయితే పిండేసి వేసేస్తున్నాను. మిల్ మేకరు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఆయిల్లో మగ్గాలి. బాగా మగ్గాక ఆ తర్వాత కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలు కూడా వేసేస్తాను అనమాట. వంకాయలు మిల్ మేకరు టమాటాలు ఇవన్నీ బాగా మగ్గాలి ఆయిల్లో. త్వరగా మగ్గిపోతాయి ఈ వంకాయలు. అయితే వంకాయలు బాగా మగ్గాక కొంచెంసేపు మూత పెడదాం, మగ్గుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మన వీడియోస్ ఫేస్బుక్లో కూడా పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సేమ్ నేమ్తో ఉంటుంది, ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి. ఇంకా వంకాయలు అయితే మగ్గడానికి మూత పెట్టాను. వంకాయలు అయితే బాగా మగ్గుతున్నాయి. వంకాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడైతే దీంట్లో సరిపడా ఉప్పు కారం వేస్తాను. అయితే నేను వంకాయ కూరలోకి ఒక పౌడర్ వేస్తాను. ఆ పౌడర్ చాలా హెల్దీ పౌడరు, ప్లస్ వంకాయ కూరలో బాగుంటుంది ఆ పౌడర్ వేస్తే. ఎప్పుడు వంకాయ కానీ బీరకాయ కానీ అలాంటి కూరలు ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు కారం వేసేస్తున్నాను. చెప్పాను కదా, మేము కారం కొంచెం ఎక్కువనే తింటామని. ఉప్పు కారం వేసేస్తున్నాను. సాల్ట్ అయితే వేయలేదు, ఈ దొడ్డు ఉప్పే ఉన్నది మా ఇంట్లో, అదే వేస్తున్నాను అనమాట. ఉప్పు కారం సరిపడా వేసేసాను. ఇప్పుడు కొంచెం మగ్గాక ఫస్ట్ అయితే మ్యాగీ మసాలా వేస్తాను. నేను ఎప్పుడు అన్ని కూరలు అదే వాడతాను కదా, అదైతే చాలా బాగుంటుంది టేస్ట్. మ్యాగీ మసాలా వేస్తాను. ఇప్పుడు మ్యాగీ మసాలా వేసాక కూడా కొంచెంసేపు ఈ వంకాయలు మిల్ మేకరు ఈ కారం ఉప్పు మిల్ మేకరు మసాలాలు మ్యాగీ మసాలాలు బాగా మగ్గాలి. బాగా మగ్గాక కొంచెంసేపు మూత పెడదాం, మగ్గుతుంది. తర్వాత మ్యాగీ మసాలా వేసాక కూడా కొంచెంసేపు మగ్గాక ఆ తర్వాత దీంట్లో సరిపడా వాటర్ వేసుకుందాం. అయితే ఇవి మగ్గుతున్నాయి. అయితే నేను మసాలా అన్నాను కదా, అదే ఒక పౌడర్ వేస్తాను ఇందులో అన్నాను కదా, ఆ పౌడర్ ఏం కాదు, నువ్వుపప్పు ఉంటుంది కదా, నువ్వుపప్పు దోరగా వేపేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. మనం ఇలాంటి కూరల్లోని ఒక స్పూన్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, హెల్దీ. చెప్పాను కదా, ఫైబర్ ఎక్కువ ఉన్నది పిల్లలకి పెట్టడానికి ట్రై చేస్తున్నానని. అందుకనే ప్రతి కూరలో ఫైబర్ ఉండేలా చూసుకుంటున్నాను. ఇది మిల్ మేకర్ కూడా చాలా మంచిది. ఇదైతే మ్యాగీ మసాలా అయితే వేసేస్తున్నాను. మ్యాగీ మసాలా వేసేసాక మనకి పౌడర్ అని చెప్పాను కదా, హెల్దీ పౌడరు, నేను ఇప్పుడు కర్రీలో వేస్తాను అన్నాను కదా, నువ్వుపప్పు పౌడరు, ఆ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసేస్తాను. దీంతో పాటే మగ్గుతుంది. ఆ పౌడర్ కూడా ఒక స్పూను, ప్రతి కూరలో ఒక స్పూన్ వేసుకుంటే చాలా మంచిది, చాలా హెల్దీ. ఆ పౌడర్ అయితే మీరు కూడా తయారు చేసి పెట్టుకోండి. నేనైతే నువ్వుల ద్వారగా వేపేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక స్పూన్ ప్రతి కూరలో ఒక స్పూన్ వేద్దాము ఈ రోజు నుంచి అని అనుకుంటున్నాను, వేస్తున్నాను. ఇప్పుడైతే ఈ పౌడర్ వేసాం కదా, ఇది కూడా శుభ్రంగా కలిపేసి మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ అయితే మన మిల్ మేకర్ వంకాయ మసాలా రెడీ అయిపోతుంది. అంతే, సింపుల్గా చేసేసాను ఈరోజు అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వంటలు కావాలి, ఎలాంటి వెరైటీస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. మిల్ మేకర్ వంకాయ మసాలా రెడీ అయిపోయింది. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.